వారు వేసిన ప్రశ్న మాత్రం ధూపదీప నైవేద్యానికి సంబంధించి వారు మాత్రం గత ప్రభుత్వంలో మేము ఏమే గుళ్ళకు ఏమేమి ఇచ్చామనేటువంటిది వారు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు అధ్యక్ష. అధికారంలో ఉండి వాళ్ళు ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేసిందే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. ఆ రోజు 2500 రూపాయలు మేము ధూపదీప నైవేద్యం కింద దాదాపు 1205 దేవాలయాలను గుర్తించి వాటికి 2500 చొప్పున మంజూరీ చేయడం జరిగింది అధ్యక్ష. మరి అప్పటి నుంచి 2015 వరకు కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత 2015లో గత ప్రభుత్వం దానిని 6000కు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి 6000కు పెంచిన తర్వాత 2023లో 10,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. 10,000కు పెంచినప్పుడే మరి అప్పుడే వాళ్ళకి ఆలోచన ఉండాల్సి ఉండే ఈ 10,000లో మరి వాళ్ళు బతుకుతారా, వాళ్ళకి సరిపోతుందా అనే ఆలోచన ఉండి మరి అప్పుడే దాన్ని 15,000 20,000 చేసి ఉంటే బాగుండదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. మరి గత సంవత్సరమే పెంచారు కాబట్టి మళ్ళీ పెంచే విషయం గురించి మరి ఎప్పుడు పెంచాలా, ఏ విధంగా పెంచాలా అనేది తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అర్చకుల సంక్షేమం అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. ఎక్కడ కూడా అర్చకులకు ఇబ్బంది కాకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దాదాపు రాష్ట్రంలో 6,541 టెంపుల్స్కి మేము ప్రతి నెల కూడా 10,000 చొప్పున పారితోషికం చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. నెలకు దాదాపు 6,27,10,000 రూపాయలు, అదేవిధంగా సంవత్సరానికి 75,25,20,000 రూపాయలు మరి ప్రతి నెల కూడా ఈ స్కీమ్ కింద చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. మరి బడ్జెట్ కూడా ఈ సంవత్సరం 73.22 కోట్లు కేటాయించడం జరిగింది, మంజూరీ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికే 62.69 కోట్లు మరి ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి కొన్ని నియమ నిబంధనలు అనేటివి ఉన్నవి అధ్యక్ష. ఎవరైతే ఇప్పటి వరకు కూడా ధూపదీప నైవేద్యం కింద రాలేదో వాళ్లకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళను తప్పకుండా ఎంపిక చేసి దానికి ఏం బెంచ్ మార్క్ ఏం లేదు అధ్యక్ష. ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే మేము ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి మీరు అన్నట్టుగా సేవాలాల్ అదేవిధంగా ట్రైబల్ వాళ్లకు కూడా మరి అవకాశము కల్పించడానికి ఈ యొక్క నియమ నిబంధనల కింద వస్తే తప్పకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అన్నా ప్లీజ్ రమణ గారు ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా పరిశీలిస్తామన్నా. నిబంధనలు ఏమైనా ఒకవేళ అటువంటి ఇబ్బందులు వస్తే వాళ్ళకి కూడా మరి తప్పకుండా అందాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది మనకు అంటే క్యాస్ట్లకు అతీతంగా చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా మేము ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అన్యాక్రాంతమైన భూముల గురించి చెప్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మేము 6,000 ఎకరాలు సంథింగ్ చెప్పారు. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి జిల్లా డీసీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని టెంపుల్స్ కింద ఎంతెంత భూమి ఉంది, మరి ఆ భూమిని సర్వే చేయించి మరి దాన్ని బౌండరీస్ ఫిక్సప్ చేసి మరి మా నోటీస్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక ముందు అన్యాక్రాంతం కాకుండా కూడా మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడైతే పవర్ గ్రిడ్స్కు దగ్గర ఉన్నాయో అక్కడ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలనేది, ఎక్కడైతే పవర్ గ్రిడ్స్కు దగ్గర లేవో అక్కడ పామ్ ఆయిల్ ట్రీస్ పెట్టాలనేది, దానివల్ల మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అవ్వడం వల్ల మనం ఇంకా ఎక్కువ గుడులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, పక్క రాష్ట్రంలో కూడా మన భూములు చాలా ఉన్నాయి. వాటిని కూడా మేము ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఒక ఇంచు కూడా మరి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా అర్చకుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు వారు గైడ్లైన్స్ ప్రకారం అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధికి ట్రస్టును కూడా
మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 1898లో ఈ సంక్షేమ నిధి కింద 20 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయంల నుంచి మనం 3% నిధులను సేకరించి మరి అర్చకుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. వీటిలో ఉపనయనానికి ₹1,00,000, ఇందులో 50,000 సబ్సిడీ ఉంటుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులతో సహా ఇది మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదే ఒకవేళ మ్యారేజ్ అయితే ₹2,00,000, మరి ఇందులో 1,000 అంటే ₹1,00,000 అంటే సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 1,00,000 లోను 1,00,000 సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద లేదు కాబట్టి వీటిని టేకప్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సీఎం గారు కూడా ఇది మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఇంకా చాలా ప్లాన్స్ మాలో ఉన్నాయి. గత గవర్నమెంట్లో కొన్ని గుళ్ళు కట్టారు కానీ గుళ్ళకు సరిపోయేటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదు అధ్యక్ష. ఉదాహరణకి యాదగిరిగుట్ట చాలా బ్రహ్మాండంగా నిర్మించారు. దాంట్లో ఎవరం కూడా మరి వెనక్కి తగ్గేది లేదు. కానీ అక్కడ కనీస వసతులు మాత్రం కల్పించలేదు అధ్యక్ష. కేవలం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు పోయి మాత్రమే దర్శనం చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి, ఆ వాళ్ళకు మాత్రమే కాటేజెస్ కట్టడం జరిగింది అధ్యక్ష. మరి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళినప్పుడు నిలబడడానికి నీడ కూడా లేకుండా అధ్యక్ష. మరి మేము అక్కడ చాలా డెవలప్మెంట్స్ చేశాం అధ్యక్ష. వాళ్ళకి లైన్లో వెళ్ళడానికి కావాల్సిన సదుపాయాలు కానీ, అక్కడ డామెటరీస్ కానీ, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా మరి మనకు ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో ఆ డొనేషన్ కౌంటర్స్ కానీ, అదేవిధంగా బ్యాటరీ కార్స్ పెట్టి వికలాంగులకు, వృద్ధులకు, పిల్లల తల్లులకు ఇబ్బంది కాకుండా సపరేట్ లిఫ్ట్ పెట్టి దర్శనం చేయించడము, అదేవిధంగా పాలిచ్చే తల్లులకు వాళ్ళకి సపరేట్గా ఒక రూము లోపల, టెంపుల్ లోపల, టెంపుల్ బయట, అదేవిధంగా అఖండ జ్యోతి అనే ఒక దీపాన్ని కూడా అందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోలేరు కాబట్టి అఖండ జ్యోతి అనేటువంటి దీపాన్ని కూడా మేము పెట్టి వచ్చిన ప్రతి భక్తుడు కూడా దాన్ని దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టే విధంగా కూడా చేయడం జరిగింది. మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి భక్తులు గతంలో గర్భగుడిలోకి వెళ్ళేవారు. యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళకి అవకాశం లేకుండే మళ్ళీ మేము తిరిగి ఆ అవకాశం కల్పించి ఆ ఏరియాలో ఉన్నటువంటి భక్తులకు వారంలో ఒక రోజు గర్భగుడిలోకి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా మరి చేపట్టడం జరిగింది. మరి బంగారు తాపడానికి కూడా 63 కిలోల బంగారు తాపడానికి కూడా మేము ఆల్రెడీ ఇచ్చేసాం అధ్యక్ష. అది పని నడుస్తూ ఉంది. మేము బ్రహ్మోత్సవాల లోపు ఆ బంగారు తాపడ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేజర్ టెంపుల్స్ అయినటువంటి కీసరగుట్ట, వేములవాడ, జోగులాంబ, భద్రాది, కొత్తగూడెం, బాసర ఈ యొక్క టెంపుల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి వీటికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారంగా ఈ గుడులను డెవలప్ చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో మరి వారు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా యాదగిరి గుట్టను తిరుపతి దేవస్థానం స్థాయిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దానికి మామూలు కమిటీ కాకుండా టీటీడీకి ఏ విధంగానైతే పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా పాలక మండలి ఏర్పాటు చేయాలని వారు సూచించడం జరిగింది అధ్యక్ష. మేము ఫైల్ కూడా మూవ్ చేశాము. అది సీఎం గారు ఆఫీస్కి వెళ్ళింది. అది అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఒక పాలక మండలిని కూడా నిర్మించి మరి మన యాదగిరిగుట్టను తిరుపతి దేవస్థానం స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆలోచన మాలో ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రిగా అయిన తర్వాత ప్రత్యేకంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా, ఎందుకంటే గతంలో డీసెంట్రలైజేషన్ వల్ల ఎక్కడ ఈవోలు అక్కడ టెండర్లు పిలుచుకోవడం కానీ వాళ్ళ ఇష్టానుసారంగా మరి అక్కడ మిస్యూజ్ అయ్యేటువంటి కార్యక్రమాలు మా నోటీస్కు చాలా వచ్చాయి అధ్యక్ష. దానివల్ల ఈ టెండర్స్ ప్రక్రియ కానీ ఏ కార్యక్రమం అయినా కూడా సెంట్రలైజ్ చేసి వితౌట్ కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కొన్ని నా వరకు కొన్ని ముఖ్యమంత్రి వరకు ఫైల్స్ అనేటివి తప్పకుండా ప్రభుత్వం దగ్గరికి రావాలి. ప్రభుత్వం ద్వారానే అప్రూవ్ అయిన తర్వాతనే ఈవోలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కట్టడి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఖచ్చితంగా విజయ ఘీ అనే ఘీని మాత్రమే వాడాలి, ఇతర ప్రైవేట్ ఘీలను కూడా వాడొద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా నాణ్యమైనటువంటి మరి ప్రసాదాలను కానీ ఇంకా అక్కడ ఫుడ్ కానీ అందించడానికి
మేము అన్నదాన సత్రాల మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అధ్యక్ష. కళ్యాణ మండపాల మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి వచ్చిన భక్తులు ఎవరు కూడా అశాంతితో వెళ్లకుండా ప్రశాంతమైన దర్శనం చేసుకొని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనం చేసుకొని వెళ్ళాలని మరి మేమందరం కూడా ఆలోచిస్తూ, మరి అదేవిధంగా చాలా టెంపుల్స్లో 12 సంవత్సరాలు కంటే దాటితే మనకు